బీసీ ప్రజలందరూ ఇప్పుడున్న నాయకులను నమ్మాలంటేనే ఇప్పుడు కొత్తగా వస్తున్న బీసీ నాయకులు ఎక్కువ సార్లు బీసీ వాదం ఎత్తుకుంటున్నట్లు కనబడుతున్న నాయకులందరూ కూడా తలో మాట చెప్తున్న పరిస్థితి. అందుకే అన్నాను, కులాలుగా విడిపోయిన మనలో ఐకమత్యం సాధ్యమా? దాన్ని పట్టుకొని జనాలు ముందుకొచ్చే అవకాశం ఎంతవరకే ఉంది? ఇప్పుడు బీసీలలో ఈరోజు 130 కులాలు రాష్ట్రంలో గుర్తించబడ్డ కులాలు. హ్మ్. సో, అందులో మేమేమంటున్నామంటే ప్రధానమైన కులాలు ఒక 5, 6 కులాలే. మిగతా జనాభా హ్మ్. నామినల్ జనాభా. ఓకే. పేరుకు 130. హ్మ్. కొన్ని కులాల జనాభా 2000 కూడా ఉన్నాయి. ఓహ్! 2000 కూడా ఉన్నాయి. హ్మ్. సో, మనం ఏమంటున్నామంటే మేజర్ కులాలు ఒక 10, 15 కులాలుంటాయి. ఒకటి. సరే, అన్ని కులాలను కలుపుకోలే. మేము కూడా ఏమంటున్నామంటే 42%లో కూడా ఈ వెనుకబడ్డ మన ఏదైతే డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయో, ఓకే. అర్ధ జాతులు. సంచార జాతులు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వమన్నాం. ఇప్పటివరకు వాళ్ళు పంచాయతీ గడప కూడా దొక్కలే. ఓకే. సో, వాళ్ళకు కూడా సబ్ కేటగిరీ చేసి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తున్నాం. అదొకటి. సో, బీసీలలో ఎందుకు ఐకమత్యం లేదంటే అవన్నీ ఒక్క ఆర్థిక స్థాయిలో లేవు. హ్మ్. సామాజిక స్థాయి కూడా ఒక తీరుగా లేదు. కానీ బీసీలు కామన్ ఇష్యూస్ మీద కలవచ్చు. హ్మ్. ఇప్పుడు కామన్ ఇష్యూ ఏంది? కులగణనకు అందరం పోరాడినాం. హ్మ్. కులగణన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హ్మ్. అట్లనే 42% జీవో ఇచ్చింది. ఇవాళ సంఘాలు కామన్ ఇష్యూస్ మీద కలిసి పోరాటం చేస్తే మనకేమైతుందంటే డెఫినెట్‌గా కేంద్రం గాని, రాష్ట్రం గాని దిగొస్తది ఒకటి. ఓకే. అయితే ఇవాళ బీసీ సంఘాలలో కూడా మీరన్నట్టు ఏందంటే రకరకాల పద్ధతులు. కొంతమంది పార్టీలతో ముడిపడి ఉన్నారు ముఖ్యంగా. ముఖ్యంగా ఎక్కువ మటుకు పార్టీలతో ముడిపడి ఉన్నారు ఒకటి. పార్టీలు వదిలిపెట్టి పార్టీలో వస్తారా ఉండి సార్? వాళ్ళ పార్టీ రాగం ఎత్తుకుంటారు. హ్మ్. బయటకొచ్చి బీసీ రాగం ఎత్తుకుంటారు. సో, అది ఎట్లా సక్సెస్ అయితదండి? నీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీలో పోరాటం చేయాలి. బీసీ రాగం మీద పార్టీలకు రాజీనామా చేసి బయటకు రావాలి. అప్పుడు వచ్చి బీసీ ఉద్యమం పడితే బీసీలు కూడా నమ్ముతారు. సో, ఇవాళ మేమున్నాం. మాకేమి ఆశించి ఈ ఉద్యమంలో రాలే. కేవలం బీసీల కొరకు వచ్చినాం. కాబట్టి ఇవాళ మేము ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. హ్మ్. సో, మీకు ఎట్లా న్యాయం చేస్తున్నారో అందరూ కలిసి, అటు రాజకీయ పార్టీలు గాని, ఇప్పుడు ఇక్కడ సో కాల్డ్ మీరన్న బీసీ సంఘ నాయకులు కూడా కావచ్చు. ఏ విధమైనటువంటి ప్రవర్తన వల్ల బీసీ ఉద్యమం లేవకుండా పోతుంది, బీసీ ఉద్యమం నష్టపోతుందనేది తెలియజేస్తూనే మా పంతాలో మేము పోతున్నాం. సో, లెట్ అస్ సీ ఏం జరుగుద్ది. మేము కూడా ప్రజల్ని చైతన్యవంతపరుస్తాం, ప్రజల్లోకి పోతాం, ప్రజల్ని చైతన్యం చేసి పోరాటాలకు సంసిద్ధం చేస్తాం. అవసరమైతే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా కూడా అవతరించొచ్చు. వి కాంట్ సే రైట్. ఎనీథింగ్. ఏ పార్టీతో సంబంధం లేకుండా మీ ఎజెండా, మీ అడుగులు ఉన్నాయి కాబట్టే ఎవరినడిగినా ఇప్పుడు ప్రముఖంగా మీ పేరు వినిపిస్తోంది సార్. పార్టీలను వదిలిపెట్టి రాని నాయకులు ఉన్నంత వరకి కూడా ఈ పోరాటంలో ఒక గట్టిదనం, ఒక గొప్పతనం అయితే ఈ పోరాటానికి రాదు అని నా అభిప్రాయం. మీరేం చెప్తారు? సీ కొంత మనం పోరాటం ఉధృతమైన కొద్దీ వాళ్ళే ఆలోచిస్తారు. హ్మ్. భవిష్యత్తు కొరకు స్ట్రాంగ్ ఖచ్చితంగా అవుతున్నప్పుడు ప్రజలు ఇటువైపు మన వైపు చూస్తున్నప్పుడు, మనం ఉద్యమాన్ని ఉధృతం చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే, లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అవును. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయటకొస్తారు ఒకటి. సో, రెండోదేందంటే ప్రజా ఉద్యమాలు ఇప్పుడు మీరు చూసినారు. తెలంగాణ ఎట్లొచ్చిందండి? అవును. కేవలం ఇద్దరు పార్లమెంట్ అవును. సభ్యులు. ఆ అవును సార్. రోజు కేసీఆర్, విజయశాంతి తప్ప ఇంకా లేవు. వాళ్ళిద్దరు సభ్యులు కలిసి అవును. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. ఎట్లా వచ్చింది? ప్రజా ఉద్యమం. అంతే. ప్రజలు ఉద్యమించిండ్రు కాబట్టి కేంద్రం కదిలి రాక తప్పలేదు. సో, ఇవాళ కూడా బీసీ ఉద్యమం ఆ స్థాయిలో మనం తీసుకుపోగలిగితే అందరు ఇక్కడికే వస్తారు. కేంద్రం కూడా కదిలొస్తుంది. 100% సాధించుకోగలం. ఆ నమ్మకం మాకు. నమ్మకం ఉంది అంటున్నారు. సో, నెక్స్ట్ ఎన్నికల్లో మీ లక్ష్యం, నెక్స్ట్ ఎన్నికల వరకి మీరు పెట్టుకున్న గోల్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల వరకు మా గోల్ ఏందంటే ఈ 42% పైన ఉద్యమిస్తాం. ఒక 42% కాదు, బీసీలకు సంబంధించిన అనేకమైన సమస్యలున్నాయి. హ్మ్. సో, మేము ముఖ్యంగా పోరాడేది ఏందంటే 42% అనేది ఈ అనేకమైన సమస్యల్లో ఒక ప్రధానమైన సమస్య. దీనికి లీడ్ సమస్యగా తీసుకున్నాం గానీ, మాకు ఇంకా చాలా సమస్యలున్నాయి. ఓకే. మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. ఎస్సీ, ఎస్టీలలాగా. హ్మ్. కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు ఎస్సీ, ఎస్టీలలాగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒకటి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం. మా మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులో 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లు ఏదైతే బీసీలలో ఉన్నాయో వాళ్ళ కొరకు ఈడబ్ల్యూఎస్ లాగా వీళ్ళకి కూడా ఒక సెపరేట్ 10% రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రం 50% సీలింగ్ ఏదైతే కోర్టులు పెట్టినాయో రాజ్యాంగ సవరణ చేసి ఆ సీలింగ్‌లను 50% తీసేయాలి. హ్మ్. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సబ్-ప్లాన్స్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సబ్-ప్లాన్ తయారు చేసి
బడ్జెట్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసిందో సంవత్సరానికి 20,000 కోట్లు వీరికి కేటాయించి ఖర్చు చేయాలి. ఓకే. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కొన్ని రక్షణ చట్టాలు ఉండాలి. బీసీలకు సంబంధించి ఉద్యోగాలలో ప్రమోషన్లలో కూడా వీళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. తర్వాత వ్యాపార రంగంలో కూడా బీసీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ పాలసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇట్లా రకరకాల డిమాండ్లతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. సో వాళ్ళను కూడా చైతన్యవంతపరుస్తాం. సో వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఎక్కడ చూసినా ఆర్థిక రంగంలో వాళ్ళు తప్ప ఆధిపత్య కులాలు తప్ప ఇంకోరు లేరు. ఎందుకు వాళ్ళంత ఆధిపత్య కులాల వాళ్ళు వ్యాపార రంగంలో చలాయిస్తున్నారు? వాళ్ళకు రాజకీయ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ రెండు కుమ్ముకైపోయి ఇవాళ ఏ రంగంలో చూసినా వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళే. ఏది చేసినా కానీ మనం చూస్తే 10 ఏళ్ల కిందట ఈ రాష్ట్రంలో మెగా ఇన్ఫ్రా ఎక్కడండి? ఇవాళ ఏ స్థాయిలోకి వెళ్ళింది, ఎట్లా పోయినారు వాళ్ళు? సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రాష్ట్రంలో 18 మంది $1 మిలియన్ సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు. బిలియన్ డాలర్స్. సో 18 మందికి 18 మంది ఓసీఏ. దేశంలో సుమారు ఒక 300 మంది ఉన్నారు. అందులో 18 మంది హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మొత్తం ఆధిపత్య కులాలు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేయాలి ఈ దేశంలో? వాళ్ళను మోయడానికి వీళ్ళు పుట్టారా? ఇవాళ తమిళనాడు ఉంది. తమిళనాడులో బీసీల రాజ్యం ఉంది కాబట్టి ఇవాళ ఎస్సీఎల్ నాడార్ ఉన్నాడు, శివరాజు నాడార్, ఆయన కూతురు ఉంది. ఇవాళ భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ, ఆమె ఎవరు? బీసీ కదా. అక్కడ మరి ఆమె ఎట్లా కాగలిగింది? ఆడ బీసీ పాలసీలు వాళ్ళని బీసీలను ఎంకరేజ్ చేసినాయి కాబట్టి వాళ్ళు అక్కడ కాగలిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు కదా. బీసీలకు రాజ్యాధికారం అనేది చాలా తప్పకుండా ఉండాల్సిన అంశమైనప్పుడు నాయకుడు ఎవరవుతారు సార్? ఎట్లా ఎవరు ప్రజలలో మన్నన పొంది ప్రజల కొరకు కష్టపడ్డోళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు అవుతారు. ఎవరిది వాడు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటే కాదు. సో ఒక నాయకుడు మీద డిపెండ్ కాకూడదు. ఏ ఉద్యమమైనా ఒక సైద్ధాంతిక పునాది మీద నిర్మించబడాలి. మా సైద్ధాంతిక పునాది ఏంటంటే ఇస్సా ఇజ్జత్ హుకుమ, అంటే ఆత్మగౌరవం అధికారం. సో ఈ మధ్య కాలంలో నేను నా పుస్తకంలో రాశాను, రిలీజ్ కూడా చేశాను. సో ఒక సైద్ధాంతిక పునాదుల మీద ఉద్యమం నిర్మింపబడాలి. వ్యక్తి పేరు మీద నిర్మించబడ్డది అనుకో, వ్యక్తి పోగానే ఉద్యమం కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఇవాళ తమిళనాడులో పెరియారు తన ఆత్మగౌరవ ఉద్యమంతో ద్రావిడ ఉద్యమం నడిపింది కాబట్టి ఈ రోజు కూడా తమిళనాడులో మీకు వాళ్ళ బీసీ వాదం వినిపిస్తుంది. సో ఎవరు కూర్చున్నా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఆ సిద్ధాంతాన్ని వదలలేదు. అందుకే జయలలిత కూడా వదలలే. ఇవాళ బీహార్ కానీ యూపీ కానీ పోతే కూడా అక్కడ సోషలిస్ట్ సిద్ధాంతం. మనకు అక్కడ రామ్ మనోహర్ లోహియా కానీ జయప్రకాష్ నారాయణ వాళ్ళ సిద్ధాంతాల ప్రభావంతో బీసీలు అక్కడ ముఖ్యమంత్రిగా అయింది. యూపీకి పోతే ముఖ్యంగా మండల్ కమిషన్ పైన మండల్ ఇన్ఫ్లుయెన్స్ తో యూపీలో ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చారు. సో ఈ రోజు అట్లాంటి ఒక సైద్ధాంతిక పునాది కావాలని మేము కూడా ఈ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ చేసినాం. సో రాబోయే కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అది మా ఉద్దేశం. గ్రేట్ సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే టార్చ్ బేరర్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు వినిపిస్తుందో, ఆ తర్వాత కోదండరామ్ సార్ పేరు వినిపిస్తుందో, అట్లనే బీసీ నినాదం గూర్చి, బీసీ వాదం గూర్చి, బీసీ రాజ్య అధికారం గూర్చి ఎక్కడ మాట్లాడినా ఏ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మీ పేరు ఇంత స్ట్రాంగ్గా వినిపిస్తుందని. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ద్వారా అక్టోబర్ 24న జరగబోయే మీ సభ ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మీరు ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అదందరికీ ఒక మేల్కొల్పులాగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను సార్. మంచి విషయాలు చెప్పినారు. బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి కష్టపడితే అది అసాధ్యమైతే కాదు, కాకపోతే మన పోరాటమే మిగిలి ఉంది. సో చేయాలి పోరాటం. మీకు దీనికి సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ విషెస్ కూడా థ్యాంక్ యూ.